Welcome back to Cute Mom's Garden. అయితే నీకు పన్నీర్ కాజు బిర్యానీ కావాలా? ఈ రోజు నేను వెరైటీగా కాజు పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ఎందులో చేస్తున్నాను? అందరు నార్మల్ గా వెజల్స్ లో చేసుకుంటారు, కడాయిలో చేసుకుంటారు. బట్ ఇక్కడ నేను ట్రేలో చేస్తున్నా. సో అందుకే యాక్చువల్లీ డాల్రామా వెళ్ళి ఇది తెచ్చాను. బాగుంటుంది. అలా చేసిన బిర్యానీ యొక్క టేస్ట్, టెక్స్చర్ ఏ క్లాస్ అంతే. మీరు ఎక్కడ ఏ హోటల్లో ఆర్డర్ చేసినా ఇంతకంటే మంచి బిర్యానీ అయితే దొరకదు బాస్. అది నేను గ్యారంటీ. పన్నీర్ చూసారా, ఇందులో ఇప్పుడు మ్యారినేషన్కి వెళ్ళిపోదాం మనము. జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, ఇలాచీ, ఇంకా అవన్నీ చూసారా, త్రీ చిల్లీస్. ఇంకా ప్రస్తుతానికి ఇందులో ఇవి ఇంత వెళ్తాయి. అండ్ అది నేనే ఇంట్లో ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు, ఫ్రెష్గా కావాలంటే అప్పుడు. అది ఈ సాల్ట్ చాలా ఎక్కువ సాల్ట్ ఉంటుంది. ఇదేమో గరం మసాలా, కొంచెం హల్దీ, కారం వద్దు, ఈ కారం చాలు, స్పూన్ ధనియా. ఇందులో కాజు కొంచెం, ఓకే, లెమన్, మిక్స్ చేసుకున్నాం. ఎంత కర్డ్ వేసుకుంటే అంత మసాలా లాగా వస్తుంది. సో నేను 3 గరిటెలు వేసుకున్నాను, 3 బిగ్ స్పూన్స్. నాకు ఎక్కువ మప్పుడు ఇందులోనే నేను కట్ చేసిన కడిగి ఇంకా కట్ చేసిన పుదీనా, ఇంకా కొత్తిమీర 2 వేసేస్తున్నాను. ఇందులోనే వేసేస్తున్నాను. రైస్ మీదనే కొంచెంగా జల్లుకుంటాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకోవాలి. బిర్యానీకి వాటర్ కావాలి కదా, సో మనం ఇందులో నీళ్ళు, కొంచెం ఆయిల్ వేసాను, సాల్ట్ వేసి మరిగించాలి, బాగా మరగాలి. వేడెక్కిందా, ఇందులో ఆల్రెడీ సాల్ట్, ఆయిల్ వేసేసాను. ఇప్పుడు వేసుకోవాల్సింది ఇవి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను. కొంచెమే, బాయిల్ రావాలి కదా. We have to check the salt. ఉప్పుగా ఉంది, it should be salty. Okay, now basmati rice, washed and soaked for more than 4 hours.
ఒక్కసారి ఇట్లా కలిపి మధ్య మధ్యలో వదిలేయాలి. అది అలా బాయిల్ అవ్వాలి. కమాన్. ఫస్ట్ ట్రేలో ఇలా ఎటువంటి నీళ్ళు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మంచి టిష్యూస్ ఇట్లా పరుచుకోవాలి. స్పూన్ తీసేసి స్పూన్ ఎక్కడ ఉంది? రైస్ రంగు నీళ్ళు వేసుకోవచ్చు. ఏంటి అంటే సాఫ్రాన్ గట్రా వేసుకోవచ్చు. మనం అంత సాఫ్రాన్ వాడాం కాబట్టి. ప్రస్తుతం కాజు కూడా వేస్తున్నా నేను. కాజు బిర్యానీ ఇవి నేను ఇంట్లోనే ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు వచ్చిన వెంటనే నేను చేస్తున్నాను. డ్రైగా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ ఆయిల్తో. ఓకే, కొత్తిమీర, పుదీనా. ఓకే, ఇప్పుడు మీద నుంచి కొంచెం ఘీ వేసాం. ఇట్లా మెయిన్ సైడ్కి కొంచెం వేసి దీన్ని ఇప్పుడు ఇలా స్టార్ట్ చేస్తాం. సైడ్ నుంచి ఎక్కడి నుంచి కూడా గాలి వెళ్ళకుండా, గాలి బయటకు రాకుండా వెళ్ళకుండా ప్యాక్ చేసుకోవాలి అంతే. ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసుకున్నాను 410 degreeలో. 5-10 minutes ప్రీహీట్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఒక 30 minutes పెడితే సరిపోతుంది. 35 minutesలో అయిపోతుంది. బేక్లోనే పెట్టాలి. సో ఇప్పుడు బిర్యానీకి మనకి కారం కావాలి కదా. సో నేను మిర్చిగా కారం చేసుకున్నాను. ఇందులో మనము క్యాప్సికమ్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం
ఇది ఏంటంటే ఆనియన్ ఫ్రై చేసి అండ్ టొమాటో ఫ్రై చేసి ఆనియన్ టొమాటో పేస్ట్ ఫ్రై. గరం మసాలా, కారం, జీరా పౌడర్, ధనియాల పౌడర్, ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఆయిల్ చూడండి బయటకు వచ్చిందా. కలిపి ఇప్పుడు ఇందులో మనం ఒక టేస్ట్ చూసుకుందాం. అబ్బో, ఇది సెసమీ పీనట్ అండ్ డ్రైడ్ కోకోనట్ ఇంకా కొరియండర్ సీడ్స్ పేస్ట్, కొంచెం వాటర్ కూడా వేసుకోండి. Now mix it well. ఇందులో మర్చిపోయాను నిమ్మకాయ. చింతపండు నేను ఎక్కువ వాడను, నిమ్మకాయ దేనికి కావాల్సి అది నిమ్మకాయ వాడతా. కలిపి ఇందాక మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఉంది కదా, అది కూడా ఇది వేసేద్దాం. కలిపి ఇంకా 10 minutes అట్లా ఉడికితే సరిపోతుంది. నూనె పైకి వచ్చే వరకు తర్వాత కొత్తిమీర వేసుకుందాం. సరిపోతుంది. మూత పెట్టాం. ఇప్పుడు అందులో నుంచి మనం బిర్యానీ బయటికి తీసాము. వేడి వేడి పొగలు కక్కుకుంటూ వచ్చింది బయటికి. అబ్బా, ఎలా ఉందో. వాసన అయితే అసలు చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు గరిటెతో చూపిస్తా, చూడండి. పర్ఫెక్ట్, చూసారా? ధూపం అయిపోతుంది మంచిగా ఇట్లా పొడి పొడిగా. మీరు చూడండి, see how it is. Yes, this is biryani. Tray biryani. ఇప్పుడు అబ్బో, సలాం కూడా చాలా బాగా వచ్చిందండి. సాలన్ కూడా చాలా బాగా వచ్చిందండి. మిర్చి ఇట్లా ఏంటి ముద్ద ఇలా పట్టుకొని ఉందండి.
నిజంగా ఎవరైనా సరే బట్టలు వేసుకొని తినాల్సిందే. ఫస్ట్ క్లాస్, అద్భుత. అవును బేటా, కాజు అండ్ పనీర్ బిర్యానీ. నువ్వు మాత్రం కొంచెం వేసుకున్నావు చూడు. ఏంటిది? చాలా తీసి. సరే నువ్వు పెరుగు వేసుకొని నువ్వు కూడా చెప్పు బాగుందని. నేను కూడా ఏంటి నేను చెప్తా నా ఫీలింగ్స్. ఓకే, ఇప్పుడు నాన్న ఆల్రెడీ ట్రై చేశారు చెప్పాడు. నాకు మంచి పన్నీర్ బిర్యానీ. పన్నీర్ కూడా మెత్తగా, పన్నీర్ కూడా చూడండి ఎంత చక్కగా, అసలు ట్రేలో అయినా సరే ఎంత చక్కగా మెత్తగా అయిపోయింది చూసారా, ఫ్రెష్ గా.